ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఈ రెండు ప్రమాదం చక్కెర నిండా సోడాలు, కూల్ డ్రింక్లు, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం వల్ల గుండె జబ్బులు బారిన పడే అవకాశం పెరిగిపోతుంది. అధిక చక్కెర ఉండే ఆహారం తినడం వల్ల గుండె, రక్తనాళాల్లో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాహారం తరచూ తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసాహారంలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ధూమపానం చేయడం వల్ల కూడా అనేక సమస్యలు వస్తాయి. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు 2 లక్షల మందికి పైగా వ్యక్తులు ఆల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పద్ధతులను ట్రాక్ చేశారు. వారికి గుండె జబ్బులు లేదా స్ట్రోక్ అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి సుమారు 3 దశాబ్దాల పాటు వారిని ట్రాక్ చేశారు. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని కనుగొన్నారు. అధ్యయనం నుండి వివరాలు. హార్డర్ అధ్యయనం తాలూకు వివరాలు ది లాన్సెట్ జర్నల్ ప్రచురించారు. అదనపు కేలరీలు, చక్కెర, సోడియం, అనారోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండే ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి. శుద్ధి చేసిన పిండితో తయారు చేసిన బ్రెడ్లు, సాస్లు, స్ప్రైడ్లు, మసాలా దినుసులు, ప్యాక్ చేసిన తీపి స్నాక్స్, డెజర్ట్లు, ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెర నిండిన తీయటి పానీయాలు, ప్రాసెస్ చేసిన ఎర్ర మాంసం, చికెన్, చేపలు, రెడీ టు ఈట్ పదార్థాలు, పెరుగు, పాల ఆధారిత డిటర్జెంట్లు, మద్యం, కూల్ డ్రింక్స్. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తులు కొంతమంది అధికంగా బ్రెడ్, తీపి స్నాక్స్, డెజర్ట్లు, రెడీ టు ఈట్ భోజనాలు అధికంగా తిన్నట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోనికే వస్తాయి. వీటి వల్ల గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. తృణధాన్యాలతో చేసిన ఆహారాలు, పెరుగు, పాల ఆధారిత వంటకాలు తక్కువ గుండె జబ్బులు ప్రమాదంతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తుంది. వీటిని పూర్తిగా మానేయండి. శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసాలను పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండే ప్రధానంగా యువత అధికంగా తింటుంది. ప్రతిరోజు కూల్ డ్రింక్లు తాగేవారు కూడా ఉన్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చీజ్, ప్యాక్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, సోడా, స్పోర్ట్స్ డ్రింకులు, చిప్స్, కుకీలు, పిజ్జా, బర్గర్, పాస్తా, ఐస్ క్రీంలు, కేక్స్ వంటివి. అలాగే బయట దొరికే మాంసాహార వంటకాలను మానేయాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా జీవించాలని, అవసరమైతే వైద్యుల సలహాలు, సూచనల మేరకు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.